హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే వంకాయలు చూసారా? చిన్న మొక్క కాయలు ఎన్ని ఉన్నాయో అసలుకి. ఆర్గానిక్ పంట అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా మొక్క ఎంతదో, కాయలు ఎన్ని అయితే ఉన్నాయో. ఏంటి ఈ కాయలు ఇంతలా రావడానికి కారణం అంటే మనం ఇచ్చే బలానికి, మనం ఇచ్చే అసలుకి మన దగ్గర ఉన్న లిక్విడ్ అయితే ఇంత బాగా పర్మెంటేషన్ అయ్యి ఇంత బాగా పనిచేస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. నాకు ఫస్ట్ నుంచి అలా చేయడం అనేది తెలీదు. తర్వాత మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలుసుకొని నేను మొక్కలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అస్సలకి ఆ లిక్విడ్ ఇచ్చిన తర్వాత అయితే మన మొక్కలు చాలా హెల్తీగా, పూత అయితే రాలకుండా ఎక్కువ శాతం నాకు ఈల్డ్ అయితే పంటనైతే నేను తీసుకుంటున్నాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడైతే వామ చెట్టు ఉంది. ఈ మొక్క అయితే మందారపు చెట్టు దగ్గర వేసున్నాను. మందారపు చెట్టు ఎంత హైట్ అయిందో అంత హైట్ అయింది వామాకు చెట్టు కూడా. అదైతే పోయినసారి ఎండాకాలం మొత్తం పట్టించుకోక పోయింది. అందులో నుంచి ఒక కొమ్మ తెచ్చి పెట్టాను. ఇక్కడైతే చాలా బాగా టెబ్లో వచ్చింది. నాకు ఇంట్లో కూడా కొంచెం చిన్న మొక్క అయితే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే వామ మొక్క అయితే మెయింటెనెన్స్ ఏం పెద్దగా ఉండదండి. అది కొమ్మ అయినా సరే బతుకుతుంది. స్వీట్ లెమన్ చూసారా ఎంత ఎల్లోగా అయిందో. ఇలా అయినప్పుడైతే చాలా స్వీట్గా ఉంటుంది. అక్కడక్కడ పూత కూడా ఉంది. మళ్ళీ ఆకులన్నీ తీసేసామంటే మళ్ళీ బాగా పూత కాయ స్టార్ట్ అయిపోతాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ స్వీట్ లెమన్ కూడా ఎక్కువ మన ఊర్లో గార్డెన్స్లో అయితే చాలా వరకు తక్కువ ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఇక్కడే డ్రాగను, అలాగే కొన్ని దొండకాయలు వచ్చున్నాయి. ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ ఇదే. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ దొండకి ఇలాంటి గడ్డ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అస్సలు సపోర్ట్ చేయొద్దు. నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా. అది ఉండడం వల్ల క్రాప్ క్రమంగా ఆగిపోతుంది. ఖచ్చితంగా చూసుకొని తీసివేసుకోండి. ఇక్కడైతే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఈరోజైతే ఇన్ని వంకాయలు వచ్చాయండి. అరకిలో కన్నా ఎక్కువే ఉంటాయి కాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.